హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 2 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. ఈరోజు మనం కుప్పం నుండి స్టార్ట్ అయ్యేసి కొడైకెనాల్కి రీచ్ అవుతాం. ఈ కొడైకెనాల్కి రీచ్ అవ్వడానికి మనకు కుప్పం నుండి అరౌండ్ ఒక 380 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఈ 380 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మనకు అరౌండ్ ఒక 7 అవర్స్ ఈజీగా టైం అయితే తీసుకుంటుంది. మేము కుప్పం నుంచి నావిగేషన్ పెట్టి చూసింటే రీచ్ అయ్యే టైం వచ్చేసి మాకు అరౌండ్ 2 to 2:30 చూపించింది. ఈరోజు మనం వెళ్ళే రూట్లో మెయిన్గా ప్లేసెస్ వచ్చేసేసి ఫస్ట్ కృష్ణగిరి తగులుతుంది, దాని తర్వాత తొప్పూర్ తర్వాత పెరుందరై, దాని తర్వాత నెక్స్ట్ మనకు మెయిన్ ప్లేస్ పళని, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఈ ప్లేసెస్ కవర్ చేసుకుంటా మనము ఈరోజు కొడైకెనాల్కి రీచ్ అవుతాం. రోజు మనం ఓవరాల్గా ఓన్లీ నేషనల్ హైవేస్లోనే ఒక 250 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. దెన్ ఇంకా రిమైనింగ్ ఒక 130 కిలోమీటర్స్ అయితే స్టేట్ హైవేస్లో కవర్ చేస్తాం. ప్రజెంట్ అయితే మేము ఒక 100 కిలోమీటర్స్ అయితే కుప్పం నుంచి వచ్చేసాం ఆల్రెడీ, ఎందుకంటే మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాం కాబట్టి. జస్ట్ ఇప్పుడు ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. దెన్ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అయితే ఉంది, ఎందుకంటే ఫ్యూయల్ అయితే తక్కువ ఉంది. ఆ ఫ్యూయల్ స్టాప్ తీసుకొని ఇంకా ఒక 8:30-9కి అట్లా ఒక బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక బ్రేక్ అయితే తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మేము NH-42 ఆల్రెడీ కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ NH-44లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇంకా NH-44 మనము ఈ NH-44 అనేది మనకు తొప్పూర్ వరకు ఉంటుంది. అండ్ ఆ తొప్పూర్ నుండి మనము అగైన్ NH-544కి కట్ అవుతాం. అది ఇప్పుడు మెయిన్గా మనము కవర్ చేసే మెయిన్ రూట్ అది NH-544 అనేది. ఈ NH-544లోనే మనం అరౌండ్ ఒక 120 to 130 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యూయల్ అయితే పట్టించేసుకున్నాం, ట్యాంక్ ఫుల్ చేసేసాం. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం హైవేనే చాలా అంటే చాలా బాగుంది ఈ హైవే అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ NH-44లో పంచాయతీ ఏంటంటే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విండ్ టర్బైన్స్లో ఒక రెక్కలు అయితే చాలా, ఇప్పుడు ఇది సింపుల్, నేను ఒక వీడియో ఊరికి ఒకటి పెట్టాను, బట్ నాకైతే వీడియోలో ఒక 4 to 5 ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి. లారీలు అయితే కంటిన్యూస్గా ఆ ఫ్లో అయితే లారీ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఈ NH-44 మీద. కానీ వేరే హైవేస్తో పోలిస్తే NH-44 అయితే చాలా మీకు రద్దీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అయ్యప్ప స్వాములు, ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే నడుచుకుంటా శబరిమలకి పోతున్నారు అందరూ చాలామంది. ఈ NH-42 అండ్ 44 అయితే మనకు చాలా బాగుంటాయి. మొత్తం ఈ రెండు అయితే మనకు 4-వేలో ఉంటుంది. ఆ 4-వే అయితే కూడా చాలా బాగుంటుంది. బట్ ఒక్కటి నెగిటివ్ ఏంటంటే NH-44 మనకు కొంచెం లారీలు అండ్ పెద్ద పెద్ద వెహికల్స్తో రద్దీగా ఉంటుంది. అండ్ NH-42 అలాగేమి ఉండదు. అండ్ ఇక్కడ మనం NH-44 ఒక రూట్లో మనకు అయ్యప్ప స్వాముల కోసం ఒక సపరేట్గా ఒక రూట్ లాగా పెట్టారు. ఎందుకంటే చాలామంది భక్తులు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు శబరిమలకి, అందుకే ఒక రూట్ వాళ్ళకి ఇచ్చేసి బైకర్స్ కూడా ఒక సపరేట్గా లిగిన్ లాగా ఇచ్చేసారు ఇక్కడ. ఇదైతే నాకు కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇట్లా సపరేట్గా ఒక బైకర్స్కి ఒక లేన్ ఇచ్చేసేసి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఒక లేన్ ఇచ్చేటట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో నేను కొంచెం స్లో అయ్యాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం స్పీడ్ లిమిట్ 30 అని పెట్టాడు. ఎందుకంటే నాకు ఆల్రెడీ గోవాలో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ నేను వస్తూ ఉంటే ఒక 5 కిలోమీటర్స్ అక్కడ 70 బోర్డు ఉంటే నేను 75లో పోతుంటే పోలీస్ పట్టుకొని ఒక 1000 రూపీస్ ఫైన్ వేసాడు స్పీడ్ పోయినందుకు. అందుకే నేను ఇక్కడ గమనించుకుంటూ వస్తున్నా ఏమైనా కెమెరాలు ఉన్నాయో, మళ్ళీ ఏమైనా పట్టుకుంటాడా అనేసి. దెన్ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అయిన పెరుందరైకి పోవాలి. ఇది తొప్పూరు. మనం ఆల్రెడీ ఇక్కడ తొప్పూరు టోల్ ప్లాజా దాటి తొప్పూరు నుండి మనం కట్ అవుతున్నాం ఇక్కడ. ఇది NH-44 స్ట్రైట్ పోతే. అండ్ ఇక్కడ మనం రైట్ తీసుకొని NH-544లోకి పోతాం. ఈ NH-544 చెప్పాను కదా మీకు, ఇది పెద్ద హైవే. ఇది మనము కవర్ చేసే దాంట్లో ఈరోజు రూట్లో ఇది అరౌండ్ మనకు ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్ అయితే మనకు ఈ NH-42 అండ్ 44 లాగా పెద్దగా అయితే ఉండదు, బట్ బాగుంది. మరీ అంత చండాలంగా అయితే లేదు, బాగుంది. అయితే NH-544 మనకు ఇలాగే ఉంటుంది అనుకోండి. ఓవరాల్గా మొత్తము ఒక 2-లేన్ రోడ్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బైకర్స్ కోసం ఒక లిటిల్ బిట్ స్పేస్ అంతే, దాని మించి ఇంకేం ఉండదు. ఇక్కడ నుండి మనము ఈ NH-544ని కంటిన్యూ చేసి ఒక 130 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తాం పెరుందరై వరకు. ఈ దాంట్లో మనకు వచ్చే ఫస్ట్ మెయిన్ ప్లేస్ మెట్టూరు. ఈ మెట్టూరు దగ్గర మీరు గమనిస్తే ఎంత బాగుంటుందంటే ప్లేస్ ఇక్కడ
రోడ్ ఐ మీన్ వ్యూ అయితే మీకు కొండల మధ్యలో ఒక రివర్ పోతూ ఉంటుంది, కావేరీ రివర్. మనకు ఇక్కడ టూ బ్రిడ్జెస్ వస్తాయి మనకు. ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ అయితే ఏమి లేవు. దెన్ సెకండ్ బ్రిడ్జ్ దగ్గర వచ్చే లోపలికి ఫుల్గా ఉన్నాయి, కావేరీ రివర్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఆ కావేరీ రివర్ అండ్ హిల్ వ్యూస్ అయితే మనకు ఎంత బాగుంటుందంటే మీరు చూస్తారు కదా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు నాకైతే ఒకసారి ఇట్లా నేచర్ని కొంచెం ఎంజాయ్ అయ్యేలా నాకు రోడ్లు ఎట్లున్నా పర్లే, ఐ మీన్ అంత మరీ దరిద్రంగా అయితే ఉండవు, ఎట్లున్నా పర్లే. ఒక ఫోర్ వే రోడ్ కాకుండా నార్మల్గా ఉన్న పర్లేదు, నేను నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఈ రూట్లో వచ్చేటట్టయితే బెటర్ 544 అయితే ట్రై చేయండి. మనకు ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఇప్పుడు సపోజ్ ఏపీలో రోడ్లు చూసారు కదా, మన ఏపీ రోడ్స్ లాగా దరిద్రంగా అయితే ఉండవు, బట్ బాగానే ఉంటుంది మొత్తం. దెన్ ఇక్కడ నేను ఇంకా కొంచెం ఒక పిట్ స్టాప్ లాగా ఒక బ్రేక్ తీసుకుందాము, ఒక టిఫిన్ బ్రేక్, ఏమైనా మంచి రెస్టారెంట్స్ తగులుతాయి, ఐ మీన్ ఒక హోటల్ ఏమైనా తగులుతాయి అనేసి. మనకు మెట్టూరు మధ్యలోనే ఒకటి హోటల్ అయితే తగిలింది. ఇంకా ఇక్కడ ఒక పిట్ స్టాప్ లాగా తీసుకొని ఇక్కడ అరౌండ్ ఒక 1 hour అయితే స్పెండ్ చేసాం. ఇక్కడైతే మేము ఒక అరౌండ్ 40 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం. ఒక లైట్గా ఒక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అలాగే బాడీని రిలీఫ్ అయితే చేసుకున్నాము. నా ఫ్రెండ్కి అయితే ఇది ఈ కొత్త, ఐ మీన్ ఎప్పుడు అతను దగ్గర ఇంత పెద్ద రైడ్ అయితే చేయలేదు. నేను ఆల్రెడీ ఒక 2 అయితే చేశాను ఇంత పెద్ద రైడ్స్ అయితే. అందుకే కొంచెం కూర్చోడానికి ఆ బ్యాగ్స్ కానీ ఇవి కానీ కొంచెం మాకు ఇద్దరికి డిస్కంఫర్ట్గా ఉంది. అదే ఇంకొక 1 day కానీ 2 day కానీ అట్లా జర్నీస్ చేస్తే అప్పుడు కొంచెం సెట్ అవుతుంది మా ఇద్దరికి. దెన్ ఇక్కడ నుంచి మనము పెరుందరై వరకు ఇదే NH 544లో అయితే ఐ మీన్ బయలుదేరుతాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నా మ్యాప్స్ జూమిన్లో ఉన్నాయి కాబట్టి మీకు కనపడలేదు, అది జూమౌట్లో వేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రివర్, రైట్ సైడ్ కొండలు. ఎంత బాగుంటుందంటే రూట్, ఐ మీన్ చూడ్డానికి కూడా మ్యాప్లో మీకు ఇప్పుడు నాకు కెమెరాలో అయితే రికార్డ్ కావడంలే, బట్ కొంచెం ముందర పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రివర్ కూడా కనపడుతుంది, రైట్ సైడ్ మీకు కొండలు. ఎంత బాగుంటుందంటే ఈ రూటు మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు చెప్పగలరు ఈజీగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద కొండలు. మన దగ్గర కడపలో ఉండే నార్మల్గా మనం కొండలు చూస్తాం కదా కడప సైడ్, ఆ సైడ్ మనకు చిన్నవి నార్మల్గా ఉంటాయి కొండలు, కానీ ఈ సైడ్ మనం గమనిస్తే కొండలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. NH 544లో మనతో పాటు కావేరీ రివర్ ఒక 4 to 5 kilometers అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పక్క నుండి కొండలు కూడా మనకు చాలా వరకు కనబడుతూనే ఉంటాయి. ఎట్లా అంటే వ్యూ అయితే మీకు కొంచెం మంచి గుడ్ వైబ్స్ అయితే ఇస్తుంది. నీకు ఒక సజెషన్ ఇస్తా, ఇప్పుడు మీరు ఒక బైక్లో రైడ్ వేయాలంటే మీకు బైక్ మీద ఒక మినిమం నాలెడ్జ్ అయితే పెట్టుకోండి. మినిమం నాలెడ్జ్ అంటే ఇప్పుడు బైక్ ఎంత, ఐ మీన్ బైక్ ఎక్కడ ఆగిపోయింది, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఆ ప్రాబ్లమ్స్ నేను ఎట్లా ఈజీగా, ఐ మీన్ ఇంకా ఈ పక్కన ఏమి లేకపోతే ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఇవన్నీ కొంచెం మన మినిమం నాలెడ్జ్ అయితే పెట్టుకుని అలాంటప్పుడు లాంగ్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ చేయండి. అలా లేకుండా నేను స్టార్ట్ చేస్తామంటే మీరు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చినా రిమోట్ ఏరియాలో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ నుండి మనము 544లో ఒక అరౌండ్ ఒక 10 kilometers ఇలా 4-wayలోనే కంటిన్యూ అవుతాం. ఈ 4-way మనకు ఈ 4-way వచ్చినప్పుడే నాకు సంతోషం వస్తుంది. అరే ఇంతసేపు ఆ 2-wayలో పోయి అనేసి ఈ 4-way ఒక్కటే మంచిగా దమ్ అనేసి స్పీడ్ వెళ్ళిపోతాయి 4-wayలో ఒక్కటే. ఈ 4-way తర్వాత మళ్ళీ దెన్ అక్కడ నుంచి మనకు ఒక చిన్నగా ఒక చోట మాత్రమే మనకు నేషనల్ హైవే తగులుతుంది. దాని తర్వాత అన్నీ ఇంకా స్టేట్ హైవేలోనే పోవాలా. ఆ స్టేట్ హైవేలు కూడా ఎట్లా చెప్పాలంటే, ఆ స్టేట్ హైవేలు మనకు ఒక అరౌండ్ ఒక 100 kilometers వరకు మనం ఆ స్టేట్ హైవేస్లోనే కవర్ చేయాలా, 100+ kilometers. దాని తర్వాత మనకు అక్కడ నుంచి కొడైకెనాల్ ఘాట్ వస్తుంది. అక్కడ ఇంకా పంచాయతీ అవుతుంది మనకు ఆ కొడైకెనాల్ ఘాటు అంతవరకు. అందుకే నేను ఇప్పుడు ఇట్లా 4-ways వచ్చినప్పుడే నేను కొంచెం స్పీడ్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి దెన్ అక్కడ 2-ways దగ్గర ఐ మీన్ ఆ టైంని కవర్ చేసేస్తాను మొత్తము. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాటర్ తాగి అండ్ చిక్కీ తినేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి మనకు NH కంప్లీట్ అయిపోయి అన్నీ ఇంకా SH స్టార్ట్ అవుతుంది.
ఎస్హెచ్ అంటిల్ పళని వరకు మనకి స్టేట్ హైవేనే ఉంటుంది. బట్ ఈ స్టేట్ హైవే మనకి ఎక్కడ కానీ అరే ఇది స్టేట్ హైవే చండాలంగా అయితే ఉంది కదా అనేసి అనిపించదు. మనకు ఎన్హెచ్తో ఈక్వల్గా ఉంటుంది మొత్తం ఈ స్టేట్ హైవే, చాలా బాగుంటుంది. బట్ 4 వేని కొన్ని చోట్ల ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది 2 వేనే ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది, గుంతలు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నాకేం ప్రాబ్లం వచ్చిందంటే మధ్యలో వీడియో అనేది రికార్డ్ అవ్వడం ఆగిపోయింది. మొబైల్ ప్రాబ్లం వచ్చేసేసి కంటిన్యూస్గా 4 అవర్స్ వీడియో రికార్డ్ అయ్యేసి దాని తర్వాత కెమెరా అబ్నార్మల్గా ఆఫ్ అయిపోయింది, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎక్కడ ఆన్ కాలేదు. ఇది నేను ఎక్కడ అబ్జర్వ్ చేస్తానంటే డైరెక్ట్ ఇంకా రూమ్లో పోయి మొబైల్ పెట్టేటప్పుడు అబ్జర్వ్ చేసిన, అది ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో తెలియదు నాకు. ఇంకా ఇక్కడ నుండి మనము పళని వరకు ఈ స్టేట్ హైవేలను కంటిన్యూ అవుతాం. చాలా బాగుంటుంది. అక్కడ పళని దగ్గర మనకు 4 వే వేస్తున్నారు రోడ్డు, ఆ 4 వే రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఆ పళని వరకు మీకు రోడ్ బాగుంటుంది. దెన్ పళని నుంచి 60 కిలోమీటర్స్ మీకు చాలా నరకం అనుకోండి జర్నీ అయితే. ఇక్కడ పళని నుండి మీకు రైట్ తీసుకుంటే టెంపుల్, స్ట్రైట్ తీసుకుంటే కోయంబత్తూర్, అండ్ లెఫ్ట్ తీసుకుంటే మీకు కొడైకెనాల్ ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్ 60 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. ఘాట్ రోడ్ వరకు పళని నుండి ఆ 60 కిలోమీటర్స్ మీకు కవర్ చేయడానికి అరౌండ్ 2 to 3 అవర్స్ అయితే పట్టచ్చు, ఓన్లీ బైకర్స్కి అయితే. ఇంకా పెద్ద వెహికల్స్కి అయితే నేను చెప్పలేను ఎంత టైం పడుతుంది అనేసి. అది 3 అన్నా పట్టచ్చు, 4 అన్నా పట్టచ్చు, 5 అన్నా పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ద డే అండ్ ద ట్రాఫిక్. ఇంకా మనకు ఓవరాల్గా 21 హెయిర్ పిన్స్ వస్తాయి కొడైకెనాల్ ఘాట్ రోడ్కి. అండ్ మేము కొడైకెనాల్లో ఒక ఓయో బుక్ చేసుకున్నాం. అది దగ్గర 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది కొడైకెనాల్ సెంటర్ నుండి. ఒక రిమోట్ ఏరియా లాగా ఉంటుంది, మీకు ఎవ్వరు ఉండరు. చాలా తక్కువ ఉంటారు అక్కడ. అది మాకు చాలా తక్కువ, 1000 రూపీసే పడింది. బెటర్ మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒక ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి డే 2 ఇంతవరకే. అండ్ డే 3 మేము మధురైకి ప్లాన్ చేసాం. మధురై వీడియో మీకు 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. మీకు శాంపుల్ వీడియో చూడండి, ఇట్లా ఉంటుంది ఇక్కడ ఓయోలో అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా డే 3లో కలుస్తాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.